అభిషేకము కొరకు వందనాలు. కాడిని విరగొట్టే అభిషేకం, ఆనంద తైలముతో మమ్మల్ని నింపావు. స్తుతి వస్త్రాన్ని మాకు ఇచ్చావు నాయన. ఈ దినము మొదలుకొని మా హృదయాన్ని కాపాడుకునే కృపను దయచి, ఏదేమైనా సరే నా హృదయం నీకు అప్పగించేశాను ప్రభు, దానికి నువ్వే రాజువి అని కొనియాడి నిన్ను స్తుతించి యావత్తు స్తుతించేదని ప్రభు యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. కూర్చోండి దయచేసి. థ్యాంక్ యూ రాజేష్ బ్రదర్. షూర్. Hallelujah. హల్లెలూయా. So if you have anything to ask, please now. ఏమైనా అడగాలనుకుంటే మీరు అడగొచ్చు. నో డౌట్స్? డౌట్లే లేవా అండి? No doubts, Pastor. I'm discussing something. Names. Oh, counseling. Okay. So, please give it to Sharon. Sharon, please take the names. Please give to Sharon all those people. Name, and then we will. Name and phone number. And name and phone number. Then we will call you and inform you the time. So, what time to come, and if you don't know the location, Sharon also will share the location. If you don't know the place. Hallelujah. Hallelujah. So last 2.5 days we were discussing of different problems which we face in marriage. గత 2.5 రోజులుగా మనము వైవాహిక జీవితంలో ఉండే సమస్యల గురించి మనం మాట్లాడుతూ వచ్చాం. We have seen the very basic root causes that spoil our marital life. మన యొక్క వైవాహిక జీవితాన్ని పాడు చేసే మూలాల గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. Then you have seen many unseen problems that destroying our marriage. ఇంకొక విధంగా మనము కనిపించని సమస్యలు, మన వైవాహిక వెంటాడే సమస్యల గురించి మనం మాట్లాడుకున్నాం. Also we learn the problem happening after we come to a marital relationship. మనం నిజంగా పెళ్ళి అయిన తర్వాత మనం ఎదుర్కొనే సమస్యల గురించి మనం మాట్లాడుకున్నాం. Hallelujah. హల్లెలూయా. So this session I want to teach you about covenant marriage. ఈ యొక్క సెషన్లో కుటుంబ వివాహము ఒక నిబంధన, Okay. నిబంధనతో కూడిన వివాహం గురించి మనం మాట్లాడుకుందాం. There are two types of marriages are on this earth. ఈ భూలోకంలో 2 రకాల వివాహాలు ఉన్నాయి. One is called contract marriage. ఒకటేమో ఒక అగ్రిమెంట్తో, ఒక ఏమంటారు, Contract. కాంట్రాక్ట్, మనం ఒక అవగాహనతో, ఒక అగ్రిమెంట్తో పెళ్ళిళ్ళు, Contract marriage. కాంట్రాక్ట్ మ్యారేజ్ అంటాం దాన్ని. ఇద్దరం ఒకరొకరు ఒప్పుకొని వాళ్ళు చేసుకునే పెళ్ళి. But other marriage is called a covenant marriage. ఇంకొక వివాహము నిబంధనతో కూడిన వివాహము అది. Amen. ఆమేన్. What's the meaning of contract? ఈ యొక్క ఒప్పుకోలు లేకపోతే కాంట్రాక్ట్ అంటే ఏంటి, మ్యారేజ్ వివాహం అంటే ఏంటి? Maybe you heard about this Balana is doing building contract work, right? అయితే బాలన్న బిల్డర్గా కాంట్రాక్ట్ తీసుకొని అపార్ట్మెంట్ కడుతున్నాడు. Okay.
A contract is an agreement between two or more parties, signifying that all signing parties will do something legally. అయితే ఈ యొక్క ఇద్దరు ఎవరైతే ఆ కాంట్రాక్ట్లోకి వస్తారో, ఆ యొక్క సంకోచంలోకి వస్తారో, ఆ కాంట్రాక్ట్లోకి వస్తారో, వాళ్ళు కొన్ని విషయాలన్నీ కూడా చేయకూడని విషయాలు కూడా వాళ్ళు చేస్తారు. Amen. Two or more parties, they are coming into an agreement, okay, signing that all parties will do something legally. సో అది ఒప్పందంతో కూడిన వివాహము అంటాం. ఒప్పందంతో కూడిన వివాహం ఏమిటంటే ఈ ఒప్పందం ప్రకారంగా, ఈ నియమాల నిబంధనల ప్రకారంగా వాళ్ళు ఒప్పందం చేసుకొని ఒక వివాహం వ్యవస్థలోకి వాళ్ళు వస్తారు. Amen. At any time you can withdraw from your agreement. ఆ ఒప్పందము ప్రకారంగా ఎప్పుడైనా కానీ, ఎవరైనా కానీ, ముందు కానీ వెనుక కానీ విడిపోవచ్చు. It has an end. అది అక్కడితో ఆ ఒప్పందం ముగిస్తుంది. That is called contract. అది ఒప్పందంతో కూడిన వివాహము. And actually contract, not marriage, solely contract. ఒప్పందము. అది పెళ్లి కాదు, ఒప్పందముతో ఒక స్త్రీ ఒక పురుషుడు కలిసి ఉంటారు. Okay. Now covenant. What's the meaning of covenant? నిబంధన అంటే ఏంటి? Bible is the book of covenant. బైబిల్ గ్రంథం మనకి ఒక నిబంధనతో కూడిన పుస్తకము. Is there extra word you got? Covenant? Nibandhana? Yes, నిబంధన. Yes, pastor. Okay. So Bible is the book of covenant. అయితే బైబిల్ గ్రంథం ఒక నిబంధనతో కూడిన పుస్తకము. And God in the Bible, the God who revealed in the Bible is a God of covenant. అయితే బైబిల్లో మనకు కనపడే దేవుడు కూడా నిబంధనతో ఉన్న దేవుడు. Amen. More than 300 times the term covenants you see in the Bible. 300 సార్లు పైగా మనము బైబిల్లో నిబంధన అనే పదాన్ని చూస్తాం. Whereas contract used nowhere in the Bible. ఎక్కడ కూడా ఈ ఒప్పందం గురించి ఎక్కడ కూడా మనకు బైబిల్లో కనబడదు. Can you see that? అర్థమైందా అండి? Around 300 times you see about covenant in the Bible. 300 సార్లు పైగా మనం నిబంధన అనే పదాన్ని చూస్తాము. But contract nowhere used in the Bible. ఒప్పందం గురించి ఎక్కడ రాయబడలేదు. Amen. Amen. So what is the meaning of covenant? అయితే నిబంధన అంటే ఏంటి? The meaning of covenant in the Old Testament, the word covenant means bond. అయితే నిబంధన అంటే ఒక బంధము. A covenant refers to two parties bound together. అయితే నిబంధన అంటే ఏంటంటే ఇద్దరు వ్యక్తులు కలిసి ఒక బంధంలోకి రావడము. Two parties are coming together, cleaving together or sticking together like super glue. అయితే నిబంధన అంటే ఏంటంటే రెండు రకాలమైన ప్రజలు లేదా ఇద్దరు వ్యక్తులు, వాళ్ళు ఇద్దరు కూడా వాళ్ళు నిబంధనలోకి వచ్చినప్పుడు వాళ్ళు ఇద్దరికి హత్తుకునే విధంగా వాళ్ళు జీవిస్తారు. In Hebrew, the phrase covenant, the root meaning, the root word literally means to be glued together. అయితే ఇద్దరు కలిసిపోయే, హీబ్రూలో ఇద్దరు కలిసిపోయేనట్లుగా నిబంధన దాని గురించి రాయబడింది. Amen. అర్థం రాయబడింది. You got the meaning? అర్థమైందా అండి? To be glued together. గ్లూడ్ అంటే ఇద్దరు పూర్తిగా కలిసిపోయే విధంగా అని అర్థం. Amen. The nature of biblical covenant is everlasting. అయితే ఈ యొక్క బైబిల్ యొక్క నిబంధన ఏంటి అంటే, బైబిల్ యొక్క నిబంధన ఏంటంటే అది నిత్యత్వము, శాశ్వతమైనది. It's everlasting covenant. అది శాశ్వతమైన నిబంధన. And God is witness between the two. ఆ నిబంధనకి సాక్షిగా దేవుడే ఉంటూ ఉన్నాడు. The people who engage in this covenant, they cannot violate any rule, any principles, any oath in this covenant. అయితే ఈ నిబంధనలోకి వచ్చిన ఆ వ్యక్తులు ఏ నియమాలని, ఏ నిబంధనని కూడా వాళ్ళు ఉల్లంఘించకుండా వాళ్ళు జీవించాలి. Amen. ఆమేన్. Because God is witness among these two parties. ఎందుకంటే వీరిద్దరి మధ్యలో సాక్షిగా దేవుడే ఉన్నాడు. So if any parties violate the system of this covenant will be judged.
ఒకవేళ ఎవరైనా కానీ ఆ యొక్క నిబంధనల యొక్క అంశాలని ఉల్లంఘిస్తే వాళ్ళు తీర్పులోకి వస్తారు. Amen. So this is understanding of covenant in the Bible. అది బైబిల్లో ఉన్న నిబంధనను అలా అర్థం చేసుకోవచ్చు. It is everlasting. అది శాశ్వతమైనది. And God is witness between these two people. ఈ ఇద్దరి మధ్యలో దేవుడే సాక్షిగా ఉన్నాడు. It is everlasting covenant. అది శాశ్వతమైన నిబంధన. You can see many covenants in the Holy Bible. బైబిల్ గ్రంథంలో అనేక నిబంధనల గురించి మనం చూస్తున్నాము. And God made covenant with Abraham. దేవుడు అబ్రహాముతో ఒక నిబంధన చేసుకున్నాడు. God made covenant with Noah and the creation that time. ఆ సమయంలో నోహాపుతో దేవుడు ఒక నిబంధన చేసుకున్నాడు. And God made a new covenant with the whole people of this world through the cross of Calvary. అయితే యేసు ప్రభు శిలువ మరణము ద్వారా ఈ ప్రపంచం అందరిలో ఉన్న వాళ్ళందరితో ఒక నూతన నిబంధన చేసుకున్నాడు. We call new covenant. దాన్ని నూతన నిబంధన అంటున్నాం. It's all everlasting covenant. అవన్నీ కూడా శాశ్వతమైన నిబంధనలు. And also you can see covenant between two family, two people, two kings, two tribes. Can read in the Holy Bible. అయితే బైబిల్ గ్రంథంలో ఈ రెండు కుటుంబాల మధ్యలో నిబంధన, రాజుల మధ్యలో నిబంధన, ఇలాంటివన్నీ కూడా మనం బైబిల్లో చూస్తున్నాము. All this covenant is called everlasting. ఇవన్నీ కూడా శాశ్వతమైన నిబంధనలు. If anyone violates, there will be judgment. ఎవరైనా ఆ నిబంధనలో అంశాలు ఉల్లంఘిస్తే అప్పుడు వాళ్ళ మీదకి దేవుని శిక్ష వస్తుంది, దేవుని తీర్పు వస్తుంది. So biblical covenant is a very vast subject and you have to learn it in a good way. అయితే బైబిల్లో మనకి కనబడినట్లుగా ఈ యొక్క నిబంధన అనే అంశము చాలా పెద్దది. మనము అది చదువుకోవచ్చు బైబిల్లో నుంచి. Amen. Amen. Now we are discussing about marriage. కానీ ఇక్కడ మనము వైవాహిక జీవితం గురించి మాట్లాడుతున్నాం. In the Bible, when we think about marriage, we don't see it's a contract marriage, but it's a covenant marriage. అయితే బైబిల్ గ్రంథంలో మనం వివాహం గురించి చూస్తే అది ఒప్పందముతో కూడినది కాదు, అది నిబంధనతో కూడినది. Bible never use the word contract for anything. బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా ఒప్పందము అనే మాట మనం చూడము. Okay, so we are going to see the difference between contract marriage and covenant marriage. అయితే మనం ఒప్పందముతో కూడిన వివాహాన్ని అలాగే నిబంధనతో కూడిన వివాహాన్ని చూడబోతున్నాం. The world follows contract marriage. అయితే ఈ లోకము ఒప్పందముతో కూడిన వివాహాలని అనుసరిస్తుంది. There is no covenant marriage outside the church. అయితే ఈ యొక్క సంఘము బయట నిబంధనతో కూడిన వివాహాలు లేవు. Amen. Amen. Covenant marriage only in the church of God. ఈ యొక్క నిబంధనతో కూడిన వివాహము సంఘంలో మాత్రమే ఉంది. It's only for God's people. అది దేవుని ప్రజలకు మాత్రమే. Clear? It's very important. అర్థమైందండి, చాలా ప్రాముఖ్యమైనది. But the problem, the world so influenced the church. That's why the system of the contract marriage you see in the church also. అయితే లోకము సంఘాన్ని ఎంతగా ప్రభావితం చేసింది అంటే మనం సంఘంలో కూడా ఒప్పందముతో కూడిన వివాహాలను చూస్తూ ఉన్నాం. That's why you see two mindsets in modern church of God. అందుకే ఈ యొక్క దేవుని సంఘంలో రెండు రకాల ద్విమనస్క తత్వాన్ని చూస్తూ ఉన్నాం. The two mindsets in modern marriage in the church. అయితే ద్విమనస్క తత్వాన్ని ఈ యొక్క సంఘంలో వివాహ విషయంలో మనం చూస్తూ ఉన్నాం. I'm talking about mindset, okay? అది నేను మనస్సు గురించి మాట్లాడుతున్నాను. Mindset in modern marriage in the church of God. అయితే నేను మనస్సు గురించి మాట్లాడుతున్నాను. One is contract marriage mindset. ఒకటేమో another one is covenant marriage mindset. ఒకటేమో ఒప్పందముతో కూడిన వివాహము, ఇంకొకటి నిబంధనతో కూడిన వివాహము. Amen. Amen. I'm going to explain more about covenant marriage. ఎక్కువగానే నిబంధనతో కూడిన వివాహం గురించి చెప్తాను. But those who keep a covenant mindset, listen me word, covenant mindset, they will never fail in their marriage. ఎవరైతే నిబంధనతో కూడిన ఆ మనసుతో వివాహం చేసుకుంటారో వాళ్ళ వివాహంలో ఏ సమస్య రాదు. No, they will never fail. ఆ యొక్క వివాహం ఎప్పటికీ అది ఫెయిల్ కాదు, విఫలం కాదు. It's very important. Those who చాలా ప్రాముఖ్యమైనది. Those who keep covenant mindset in the marriage, they will never fail in the marriage. ఎవరైతే నిబంధనతో కూడిన మనస్తత్వంతో వాళ్ళు పెళ్లి చేసుకుంటారో
ఆ వివాహం ఎప్పుడు కూడా వైఫల్యం చెందదు. But those who keep a contract mindset in the marriage, they will never succeed. ఎవరైతే ఈ యొక్క ఒప్పందంతో కూడిన మనస్తత్వంతో పెళ్లి చేసుకుంటారో వాళ్ళు ఆ వివాహంలో ఎప్పుడు కూడా విజయాన్ని చూడలేరు. Amen. So before you go from here, ఇక్కడి నుంచి వెళ్ళే ముందు you need to set a covenant mindset in your marriage. మీ వివాహ జీవితంలో నిబంధనతో కూడిన మనస్తత్వంతో ఇక్కడి నుంచి వెళ్ళాలి. Because already the system of the world of marriage influenced the people in the church of God. ఎందుకంటే బయట లోకానుసారంగా జరిగే వివాహాలన్నీ కూడా సంఘాన్ని ప్రభావితం చేస్తూ వస్తున్నాయి. The things happening outside the church, now it's in the church also. బయట Inside the జరిగే church also. విషయాలన్నీ కూడా సంఘంలో జరుగుతూ ఉన్నాయి. Because people lost the covenant mindset. ఎందుకంటే ప్రజలు ఆ నిబంధనతో కూడిన మనస్తత్వాన్ని వాళ్ళు కోల్పోయారు. We have already set a contract mindset in మనము the marriage. ఒప్పందంతో కూడిన మనస్తత్వానికి వచ్చాము. So I'm going to give you some differences between covenant marriage and the contract marriage. అయితే కొన్ని వ్యత్యాసాలను మనం చూద్దాం. నిబంధన వివాహం అంటే ఏంటి, ఒప్పందంతో కూడిన వివాహం అంటే ఏంటి. Okay, I will go very slowly. I would like you to understand it very clearly. అయితే నేను చాలా జాగ్రత్తగా స్లోగా వెళ్తాను, మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. Okay, in a covenant marriage, you will be focused on your spouse rights. అయితే నిబంధనతో కూడిన వివాహములో మీ యొక్క భార్య భర్త యొక్క వాళ్ళ యొక్క హక్కుల గురించి ఎక్కువగా మీరు పోరాడతారు. You don't focus on your rights. అయితే మీ హక్కుల మీద మీకు దృష్టి ఉండదు. కానీ In a covenant marriage, you will be focused on your life partner's right. సో మీ భార్య మీ భర్త యొక్క హక్కుల గురించి మీరు ఎక్కువగా పోరాడుతూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు. That is a covenant mindset. అది నిబంధనతో కూడిన మనస్తత్వము. Amen. ఆమేన్. But in a contract marriage, ఒక ఒప్పందంతో కూడిన వివాహంలో you will be focused on your own rights. అది అక్కడ నీ యొక్క హక్కుల గురించి ఎక్కువగా నువ్వు ఆలోచిస్తావు. అర్థమైందండి? You don't think about the right of your life partner. అయితే మీ యొక్క భాగస్వామి యొక్క హక్కుల గురించి నువ్వు ఆలోచించవు. You always think about this is my right, this is for me. ఇది నా హక్కు, ఇది నా కోసము అని ఆలోచిస్తావు. Amen. ఆమేన్. Set your mindset. ఈరోజు నీ యొక్క మనస్తత్వం మారాలి. Make a covenant mindset. నిబంధనతో కూడిన మనస్తత్వం. So when you are married, నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు the government consider it as a contract. అయితే గవర్నమెంట్ అధికారులు మాత్రం అది ఒప్పందంతో కూడిన వివాహముగా వాళ్ళు గుర్తించారు. But God considers it as a covenant marriage. కానీ దేవుడు మాత్రం దాని నిబంధనతో కూడిన వివాహంగా చూశాడు. Amen. Government, today in every Indian state, even though a bishop conduct the marriage or a big pastor or pope conduct the marriage, you have to go and register in the government, right? చూడండి, ఈరోజు ఒక బిషప్ ఆ పెళ్లి చేసినా, పోప్ ఆ పెళ్లి చేసినా, ఎవరు చేసినా కానీ మనం వెళ్ళి మళ్ళీ మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలి అంటే మళ్ళీ మనం ఇక్కడికి వెళ్ళి సంతకం చేసి తీసుకొచ్చుకోవాలి. Okay, but government is not considering your marriage as a covenant marriage. కానీ ప్రభుత్వము మీది ఒప్పందము నిబంధనతో కూడిన వివాహముగా గుర్తించడం లేదు. They consider as a contract marriage. అది కేవలం ఒప్పందముతో కూడిన వివాహముగానే వాళ్ళు చూస్తూ ఉన్నారు. A contract is a document between two people which is based on distrust. అయితే ఒప్పందముతో కూడిన వివాహము ఏంటి అంటే దాంట్లో కొన్ని నియమాలు నిబంధనలు ప్రకారంగా వాళ్ళు ఆ ఒప్పందంలో జీవిస్తారు. It is based on, this document is based on because of no trust. అయితే ఎందుకు ఆ ఒప్పందం పత్రికని రాసుకుంటారంటే ఒకరి మీద ఒకరికి నమ్మకము లేదు. If you trust in a person, no need of contract. ఒకవేళ నువ్వు నిజంగా ఆ వ్యక్తిని నమ్మితే నువ్వు కాగితం రాసుకోవాల్సిన ఒప్పందం చేసుకోవాల్సిన అవసరము లేదు. I mean, in the building construction, if everybody trusts you, will you make a contract? ఒకవేళ మనం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు అందరూ మనల్ని నమ్మితే మనం వాళ్ళతో అగ్రిమెంట్ కూడా చేయం. Why you make contract?
Why you sign each other? ఎందుకు మనము ఆ యొక్క ఒప్పందం సంతకం చేసుకుంటాం? You don't trust in people. ఎందుకంటే ఒకరు నమ్మరు కాబట్టి. Clear? అర్థమైందా అండి? Trust in a person, you don't need a contract. ఒకవేళ నువ్వు మనిషిని నమ్మితే నీకు ఎలాంటి ఒప్పందం అవసరం లేదు. Not only that, it has escape clause. Escape clauses. Escape Clause. Okay. Clause means many Okay. ways to come out. ఎందుకంటే అది అన్ని విధాల తప్పించుకోవడానికి మనకు అవకాశం ఇస్తుంది. Okay? It is designed to protect your own rights. అది ఎందుకు అలా ఆ ఒప్పందం మొత్తం కూడా నీ హక్కులని కాపాడుకోవడం కోసమే రాయబడింది. When I do a business, నేను వ్యాపారం చేసినప్పుడు I make a contract to protect my own rights. అయితే ఆ యొక్క ఒప్పందం ఎలా చేస్తానంటే నా హక్కులను నేను కాపాడుకోవడానికే ఆ ఒప్పందం రాస్తాను. Because I want to protect my rights. ఎందుకంటే నా హక్కులను నేను కాపాడుకోవాలి. But a covenant requires laying down your own rights for the sake of the one you love. అయితే ఈ యొక్క నిబంధనతో కూడిన ఆ యొక్క వివాహములో నీ యొక్క హక్కులనన్నీ కూడా నీవు ప్రేమించే వారి కోసం వదిలేయాల్సి వస్తుంది. Are you there? అర్థమైందా అండి? A covenant requires laying down your own rights for the sake of the one you love. అయితే నువ్వు ఎవరినైతే ప్రేమిస్తావో వాళ్ళ కోసం నీ హక్కులన్నీ కూడా త్యాగం చేసేదే నిబంధనతో కూడిన వివాహము. Their rights become your priority. అయితే వాళ్ళ హక్కులు నీ ప్రాధాన్యతగా మారతాయి. I know it's hard to listen after a heavy lunch. బాగా మంచి లంచ్ తర్వాత అట్టిపండు తిన్న తర్వాత కష్టమే. And this session I'm talking about covenant marriage and contract marriage. కానీ పెళ్లి తర్వాత ఇది నిబంధనతో ఒప్పందంతో కూడిన వివాహం గురించి మాట్లాడుతున్నాను. Please, you have to change your mindset. మన మనస్తత్వం మారాలి ఈరోజు. Amen. ఆమేన్. You need a covenant mindset. మీకు in marriage. నిబంధనతో కూడిన మా యొక్క మనస్తత్వం కావాలి. No. One statement, one example I tell you like this. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. In a contract marriage, ఒక నిబంధనతో కూడిన వివాహంలో I tell to my wife, నా యొక్క ఒప్పందంతో కూడిన వివాహంలో నా భార్యతో నేను చెప్తాను, I take you for me. నేను నిన్ను నా కోసం తీసుకుంటున్నాను. I take you for me. నిన్ను నా కోసం తీసుకుంటున్నాను. But in the covenant marriage, కానీ నిబంధనతో కూడిన వివాహంలో I say like this, నేను ఇలా చెప్తాను, I give myself to you. నేను నన్ను నీకు పూర్తిగా ఇచ్చేస్తున్నాను, సమర్పిస్తున్నాను. Amen. Amen. In contract, I take it. ఒప్పందంతో కూడిన వివాహంలో నేను తీసుకుంటాను, I don't give it. నేను ఇవ్వను. But in a covenant marriage, కానీ నిబంధనతో కూడిన వివాహంలో I give it. నేనే ఇస్తాను. I give myself to you. నన్ను నేనుగా నీకు ఇస్తాను. Okay, and example, in contract marriage, ఇంకొక ఉదాహరణ ఇస్తాను. ఒప్పందంతో కూడిన వివాహంలో I say like this, నేను ఇలా చెప్తాను, you had better do it. You had better do it. Statement. నీకున్నది నువ్వు చెయ్యి. You have to do it. Do it. నువ్వు ఖచ్చితంగా చెయ్యాలి. In a covenant marriage, ఆ యొక్క నిబంధనతో కూడిన వివాహంలో I say like this, నేను ఇలా చెప్తాను, how may I serve you? నేను నీకు సేవ చేస్తాను. How may I serve you? నేను నీకు సేవకుడుగా సేవ చేస్తాను. How may I serve you? నేను నిన్ను ఎలాగే? నేను నీకు ఎలా అంటే మే ఐ హెల్ప్ యూ అంటాం కదా, ఇలాగే. సో నేను నీకు ఎలా సేవ చేయొచ్చు అని అడగాలంట. So I'm talking about covenant mindset in marriage. అయితే నిబంధనతో కూడిన వివాహం గురించి మాట్లాడుతున్నాను. Okay. Now second point. రెండో అంశము, in a covenant marriage, you choose to love and respect your spouse even when they don't deserve it. మనము నిబంధనతో కూడిన వివాహంలో మన యొక్క భార్యని కానీ భర్తని కానీ వాళ్ళకి అర్హత లేకపోయినా
మనం వాళ్ళని గౌరవిస్తాము, ప్రేమిస్తాము. Amen. Amen. Sometimes your partner not deserve your love and care అంటే because వాళ్ళు they made a lot of issues. కొన్ని సందర్భాల్లో మన యొక్క భార్య భర్త కానీ మన ప్రేమకి వాళ్ళు అర్హులు కారు, అయినా కానీ మనం వాళ్ళని ప్రేమిస్తాం. Okay, you choose to love and respect your spouse even when they don't deserve it. వాళ్ళు మన ప్రేమకి అర్హులు కాకపోయినా వాళ్ళని మనం ప్రేమిస్తాము, గౌరవిస్తాం. Clear. అర్థమైందా అండి? But in a contract marriage, కానీ ఒక ఒప్పందంతో కూడిన వివాహములో you give your spouse the treatment you believe he or she deserves. కానీ ఒప్పందంతో కూడిన వివాహంలో ఆమెకి తగిన గౌరవాన్ని, ఆమెకి తగిన గౌరవాన్ని అంత మాత్రమే మనం ఇస్తాం. Amen. ఎంతైతే వాళ్ళ అర్హత ఉందో అంత మాత్రమే గౌరవం ఇస్తాం, అంత మాత్రమే మనం ప్రేమిస్తాం. ఓకే, Got the point? అర్థమైందా అండి? See, when you think about love, ప్రేమ గురించి ఒకసారి ఆలోచిస్తే it is not conditional love. అది ప్రేమ షరతులతో ఉన్నది కాదు. Amen. ఆమేన్. Marital love is based on commitment. అయితే ఈ యొక్క వైవాహిక జీవితం అనేది ఒకరితో ఒకరు ఏమంటారు, కమిట్మెంట్ అంటే ఒకరితో ఒకరు సమర్పణ కలిగి జీవించటం. So next session I will tell little more about love. నెక్స్ట్ సెషన్లో ప్రేమ గురించి కొంచెం ఎక్కువ చెప్తాను. Amen. Listen to this point. ఈ పాయింట్ వినండి. Normally we think that love is an emotion. అయితే చాలాసార్లు నేను అనుకుంటా ప్రేమ అనేది ఒక భావోద్రేకము అనుకుంటాం. That's a common understanding. అది మనందరికీ తెలిసిన విషయం. That is not wrong also. That is not wrong. అది తప్పు కూడా కాదు. But according to the word of God, దేవుని వాక్యానుసారంగా చూస్తే in the covenant marriage, ఒప్పందంతో కూడిన వివాహములో నిబంధనతో కూడిన వివాహంలో love is not only an emotion. ప్రేమ ఒక భావోద్రేకం మాత్రమే కాదు, It's a decision. అది ఒక నిర్ణయము. ప్రేమ అనేది ఒక నిర్ణయము. Why? ఎందుకు? Because God commanded me. He given me the commandment to love my wife. ఎందుకంటే దేవుడు నాకు ఒక ఆజ్ఞనిచ్చాడు. ఆ ఆజ్ఞ ఏంటంటే నా భార్యని, నా భర్తని ప్రేమించమని. This is one of the toughest part of marriage. ఇది వివాహ జీవితంలో చాలా కష్టమైన పని. My partner is not good at all and speaking against me, disrespect me, disobeys me, but same time I need to love my partner. నా భార్య నా భర్త కావచ్చు, నన్ను గౌరవించరు, నన్ను ప్రేమించరు, అసలు నన్ను పట్టించుకోరు, అయినా కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మనం వాళ్ళని ప్రేమించాలా. I know you didn't get the point. ఇట్ ఈజ్ యాక్చువల్లీ డబల్ లంచ్ ఫర్ దెమ్. It's very, very, very toughest point to digest. ఇది చాలా కష్టమైంది మనం జీర్ణించుకోవడం. No, when my wife obeys me, respects me, and do everything according to my desire, it's easy for me to love her. చూడండి, నా ఇష్టానుసారంగా నా భార్య ఉన్నప్పుడు, నన్ను ప్రేమించినప్పుడు, నన్ను గౌరవించినప్పుడు, అన్ని మంచిగా చేసినప్పుడు ఆమె ప్రేమించడం చాలా సులువు నాకు. But when she disobeys me, disrespect me, ఒకవేళ నాకు విధేయత చూపకపోతే, నాకు మర్యాద ఇవ్వకపోతే, I understood the flow of the love has been stopped. అయితే నా నుంచి ప్రేమ ఆమెకు వెళ్ళడం అనేది ఆగిపోతుంది. Correct? But their word of God says that you have to love your wife. కానీ అక్కడ ఆ సమయంలో కూడా, ఆ పరిస్థితుల్లో కూడా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నీవు ప్రేమించాలి. I cannot violate the commandment. నేను దేవుని ఆజ్ఞను అతిక్రమించకూడదు. God never said, okay, when your wife do everything good for you, respect you, honor you, then you love.
అయితే దేవుడు అక్కడ మనకు వెసులుబాటు లేదు. ఓ నీ భార్యని నువ్వు ప్రేమించినప్పుడు, గౌరవించినప్పుడు, నీకు అన్నీ చేసినప్పుడు నువ్వు అప్పుడే ప్రేమించు అని మనకు దేవుడు చెప్పలేదు. Any season, right season or wrong season, I have to love her. అది ఎలాంటి సమయంలో అయినా నువ్వు ఆమెని ప్రేమించాలి. Is it clear? అర్థమైందా అండి? In this session, I will take the scripture and show you. మళ్ళా సెషన్లో దేవుని వాక్యం తీసుకొని చూపిస్తాను మీకు. Hallelujah. హల్లెలూయా. Now, third point. మూడో విషయము, In a covenant marriage, నిబంధనతో కూడిన వివాహంలో there is no escape clause. అయితే మీరు ఎక్కడ కూడా తప్పించుకునే వెసులుబాటు లేదు. Once you married forever. నువ్వు పెళ్లి చేసుకున్నావంటే ఇక శాశ్వతంగా పెళ్లి చేసుకున్నట్టే. Twice or thrice I went to America. Twice or thrice I went to America. అయితే నేను 2 సార్లు 3 సార్లు నేను అమెరికా వెళ్ళానండి. And my friends took me to big shopping mall. నా స్నేహితులను పెద్ద షాపింగ్ మాల్కి తీసుకొని వెళ్ళారు. And we used to buy many things for eating and many things about it. సో తినడానికి చాలా విషయాలు, తినడానికి కొన్ని వస్తువులు కొనుక్కున్నాం. చాలా వస్తువులు కొనుక్కున్నాం మేము. I bought a shrimp salad. నేను ఈ యొక్క రొయ్యలతో ఉన్న ఒక సాలడ్ కొనుక్కున్నాను. It's very costly. అది చాలా ఖరీదైంది. When we reached home, I just tasted. I said, "Oh, this is not good at all." అయితే అది కొనుక్కున్నాను, అది రుచి చూసినప్పుడు అస్సలు బాగలేదు. Pastor, don't worry, we will return. అయితే వాళ్ళు అన్నారు, పాస్టర్ గారు ఏం వరి కావద్దు, వాళ్ళకి ఇచ్చేద్దామన్నారు. I just got wondered. అయితే నాకు ఆశ్చర్యం కలిగింది. Oh, this is a culture. If you don't like the food, you can return. అయితే ఇక్కడ ఒక ఆనవాయితీ ఉంది. ఏంటి, మనకి ఆహారం నచ్చపోతే తిరిగి ఇచ్చేయచ్చు. You ate little, కొంచెం తిన్నారు, but you can return to the కానీ shop. వాళ్ళకి ఇచ్చేయచ్చు, తిరిగి ఇచ్చేయచ్చు. Okay, and you bought a suit. You put 1 week. I'm not. It's Comfortable. Not good for comfortable. You can return to the shop. ఒక నేను సూట్ కొనుక్కున్నాను, ఒక వారం వేసుకున్నాను కూడా, నాకు మంచిగా అనిపించలేదు, నేను ఇచ్చేయచ్చు. It's only happening in America, okay? ఇది అమెరికాలో మాత్రమే ఉంది, Not in Hyderabad. ఇది హైదరాబాద్లో లేదు. But then later I understood that many Indians, they go to shops and buy suits and shirts and wear use for 2 weeks and then return. అయితే నేను గమనించిందంటే మన భారతదేశంలోనే షాప్కి వెళ్తారు, వారం 2 వారాలు వేసుకుంటారు, మళ్ళీ నచ్చలేదని తిరిగి ఇచ్చేస్తారు. Especially for the marriage comes, they go and buy a costly clothes and wear and return. అయితే వాళ్ళు ప్రత్యేకంగా ఏదైనా ఫంక్షన్లు వచ్చినప్పుడు, పెళ్ళిళ్ళు వచ్చినప్పుడు వెళ్తారు, కాస్ట్లీ సూట్ తీసుకుంటారు, వేసుకొని మళ్ళీ ఫంక్షన్ అయిపోయినాక ఇచ్చేస్తారు. They don't ask anything, just simply they take it, return. వాళ్ళు ఎందుకు ఇస్తున్నారని ఏం అడగరు, వాళ్ళు ఇస్తే తీసేసుకుంటారు. So use and throw, or use and give back. అయితే మనం వాడుకొని ఇచ్చేయడం. That is our mindset even in marriage. మన మనస్తత్వము వివాహంలో కూడా అలాగే ఉంది. Amen. Use and throw. వాడుకొని వదిలేయాలి. That's a contract mindset. అది ఒప్పందంతో కూడిన వివాహము. In a covenant marriage, there is no escape clause. నిబంధనతో కూడిన వివాహములో మనము తప్పించుకునే మార్గమే లేదు. Once you bought the things in, you cannot return. ఒక్కసారి వస్తువులు కొంటే మళ్ళీ రిటర్న్ చేసే ఆప్షన్ నీకు లేదు. It is not fit for me. అది నాకు సరిగా సరిపోవడం లేదు. It is not comfortable for me. అది నాకు మంచిగా కంఫర్టబుల్గా లేదు. You cannot say like that. నువ్వు చెప్పడానికి రాదు. Are you getting something? అర్థమవుతుంది బాగానే. In contract marriage, divorce is always an option. అయితే ఒప్పందముతో కూడిన వివాహంలో వాళ్ళకి ఎప్పుడు కూడా విడాకులు తీసుకునే ఒక వెసులుబాటు ఉంటుంది. Amen. Amen. In a contract marriage, divorce is always an option. అయితే ఈ యొక్క ఒప్పందంతో కూడిన వివాహంలో ఎప్పుడైనా విడాకులు తీసుకునే ఒక
మార్గం ఉంటుంది The వాళ్ళకి. same mindset is coming to church also. అదే మనస్తత్వము సంఘంలోని విశ్వాసులకు కూడా వస్తూ ఉంది. Even many pastors, they go for divorce. చాలామంది పాస్టర్లు కూడా విడాకులు తీసుకుంటూ ఉన్నారు. And even the children of pastors, easily they go for divorce. అయితే పాస్టర్ల పిల్లలు కూడా చాలా సులువుగా వాళ్ళు విడాకులు తీసుకుంటూ ఉన్నారు. No, I tell you one truth. ఒక సత్యం మీకు చెప్తాను. And not simply saying, tell you a clear truth. అయితే ఉట్టిగా చెప్పట్లేదు, నిజంగా చెప్తున్నాను, ఒక సత్యం చెప్తున్నాను. If there is a problem in your marriage, నీ యొక్క వివాహ జీవితంలో ఏదైనా సమస్య ఉంటే, if you have a covenant mindset, నీకు నిబంధనతో కూడిన మనస్తత్వం ఉంటే, surely you will overcome your problems. తప్పకుండా నీ సమస్యలను అధిగమిస్తావు. I don't say that there won't be any problem in the marriage. నేను వివాహంలో ఏ సమస్యలు ఉండవని నేను చెప్పను. There will be problems. వివాహ జీవితంలో సమస్యలు ఉంటాయి. All these years of my ministry, I never saw a marriage, a couple without any problems. అయితే ఇన్ని సంవత్సరాల పరిచర్యలో ఏ కుటుంబ జీవితంలో, ఏ వివాహ జీవితంలో సమస్యలు లేని వివాహాన్ని నేను చూడలేదు. But because lack of understanding, because not having a covenant mindset, that destroyed their marital life. అయితే నిబంధనతో కూడిన మనస్తత్వం ఉండదు కాబట్టి వాళ్ళ కుటుంబ జీవితాన్ని వాళ్ళు నాశనం చేసుకుంటున్నారు. Hallelujah. హల్లెలూయా. You cannot imagine how much struggle we went through in our marriage. మీకు తెలియదండి, మేము భార్యాభర్తలుగా ఎన్ని భయంకరమైన సమస్యలు గుండా మేము వెళ్ళామో. The problems which we went through is beyond our understanding. మేము సమస్యలు గుండా వెళ్ళినప్పుడు అది మేము ఊహకు కూడా అందని సమస్యలు అవి. That much rejection, that much brokenness we both had in our past life. మా యొక్క గత జీవితంలో మేము భార్యాభర్తలుగా మాకెంతో తృణీకారము, ఎంతగానో విరిగిన హృదయములతో మేము జీవిస్తూ వచ్చాం. When I faced all these issues, I never thought that I can overcome our problems. ఇవన్నీ ఆ సమస్యలు కూడా వెళ్ళినప్పుడు ఈ సమస్యలు నేను అధిగమిస్తానని ఎప్పుడు అనుకోలేదు. But God has given me a covenant mindset. కానీ దేవుడు నాకు నిబంధనతో కూడిన ఆ మనస్తత్వాన్ని ఇచ్చాడు. That covenant mindset helped me to overcome all the problems. అయితే ఆ యొక్క నిబంధనతో కూడిన మనస్తత్వం దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి నాకు వచ్చిన సమస్యలన్నింటినీ అధిగమించగలిగాను. Hallelujah. హల్లెలూయా. So I encourage you all. అది మీ అందరినీ కూడా ప్రోత్సహిస్తున్నాను. Not only I encourage your marriage. మీ యొక్క వివాహ జీవితమే కాదు, You are seeing many broken marriages around you. మీ చుట్టూ చాలా విరిగిపోయిన కుటుంబాలని మీరు చూస్తూ ఉన్నారు. In the church of God, దేవుని సంఘంలో please understand that we can solve every problem of marriage. అయితే దయచేసి అర్థం చేసుకోండి, మన కుటుంబ జీవితంలో వచ్చే ప్రతి సమస్యని మనం పరిష్కరించుకోగలుగుతాం. Any problem, ఏ సమస్య అయినా పర్లేదు, we can solve it. అది పరిష్కరించుకుంటూ Only we need a little understanding. కొంచెం మనం అర్థం చేసుకోవాలి, We need little desire to solve it. కొంచెం మనకు ఆ సమస్యని పరిష్కరించుకోవడానికి మనకు కోరిక ఉండాలి. And first we need to set a covenant mindset. మొట్టమొదటిగా మనకు నిబంధనతో కూడిన మనస్తత్వం కలిగి ఉండాలి. Hallelujah. హల్లెలూయా. Then God will stand with you. అప్పుడు దేవుడు నీతో నిలబడతాడు. Amen. ఆమేన్. The Spirit of God will stand with you. దేవుని ఆత్మదేవుడు నీతో నిలబడతాడు. The Word of God will works for you. దేవుని యొక్క వాక్యము నీకు పని చేస్తుంది. You know, several years I prayed for my wife. కొన్ని సంవత్సరాలు నా భార్య కోసం నేను ప్రార్థన చేశాను. Not only 1 month or 1 year. ఒక నెల సంవత్సరం కాదు. Then I stopped my prayer. నేను నా ప్రార్థన కూడా ఆపేశాను. I told God, I fail. I cannot pray anymore. ప్రభువా, నేను ఇంకా ప్రార్థన చేయలేను. Now you do something. నువ్వేమన్నా చెయ్యి, నువ్వేమన్నా చెయ్యి. He did it. He did. దేవుడు చేశాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Every time, please continue in a covenant mindset. ప్రతిసారి
నిబంధనతో కూడిన ఆ యొక్క మనస్తత్వంలో కొనసాగండి. Understand that you are a covenant man, you are a covenant woman. నీవు నిబంధనతో కూడిన స్త్రీ, నువ్వు నిబంధనతో కూడిన పురుషుడివి అని అర్థం చేసుకోండి. That's why we teach the Church of God about covenant. అందుకే నిబంధన గురించి మనము సంఘానికి నేర్పిస్తాము. You cannot change covenant. ఎందుకంటే నిబంధనని మార్చలేము. Even before I continue it, I want to show one example from book of Genesis about covenant. అదే ఆది కాండం నుంచి నేను ఒక మాటను చూపిద్దాం అనుకుంటాను నిబంధన గురించి. Okay, actually I thought not to share, but I feel in my spirit to show you that one. నేను చెప్పకూడదు అనుకున్నాను, కానీ నా ఆత్మలో నేను ప్రేరేపించబడుతున్నాను కాబట్టి నేను చెప్తూ ఉన్నాను. Understand the seriousness of covenant in the Holy Bible. మీరు ఒకసారి నిబంధనతో కూడిన ఆ యొక్క విషయాన్ని అర్థం చేసుకోండి. Okay, God want to bless Abraham. దేవుడు అబ్రహాముని దీవించాలి అనుకున్నాడు. It's in Genesis chapter 15. ఆది కాండం 15వ అధ్యాయంలో ఉంది ఆ మాట. Okay, then Abraham asked to bless him. దేవుడిని అడిగాడు నన్ను ఆశీర్వదించు అని. Abraham demanded God to bless him. అబ్రహాము దేవా నన్ను దీవించు అని డిమాండ్ చేశాడు. God told him, I'm going to give you all the land of heathen nations to you and your descendants. అయితే దేవుడు అబ్రహాముకు చెప్పాడు, అన్యజనుల ఉన్న ఆ యొక్క స్థలాలన్నీ కూడా, దేశాలన్నీ కూడా నీకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. I will bless you with descendant generations. నీకు తరతరముల వరకు నిన్ను దీవిస్తాను అన్నాడు. These are the two important promise God given to Abraham. ఈ రెండు ప్రాముఖ్యమైన వాగ్దానాలు దేవుడు అబ్రహాముకి ఇచ్చాడు. Then chapter 15 verse 8. 15వ అధ్యాయం, ఆది కాండం 15వ అధ్యాయం 8వ వచనం. Then Abraham asked God. అప్పుడు అబ్రహాము దేవుడిని అడిగాడు, Lord God, how shall I know that I will inherit it? అయ్యా నేను అవన్నీ స్వతంత్రించుకుంటానని నాకు ఎలా తెలుస్తుంది అని అడిగాడు. Then verse 9 God told to bring some animals and birds. అయితే అప్పుడు దేవుడు ఏమన్నా అంటే కొన్ని పిచ్చుకలని కొన్ని జంతువులని తీసుకొని రమ్మని చెప్పాడు. Then verse 10 10వ వచనంలో all these animals and cut them into two. అయితే down the middle. అవి తెచ్చిన ఆ యొక్క పిట్టల్ని కావచ్చు, కొన్ని జంతువులను కావచ్చు, సగానికి అవి కట్ చేయమని చెప్పాడు. And place each piece opposite to the other. అయితే ఆ కట్ చేయబడిన ఆ యొక్క జంతువు కావచ్చు, ఆ యొక్క పిట్టలు కావచ్చు, అవి ఒకదానికొకటి ఎదురుగా పెట్టమన్నాడు. So normally people interpret this is a sacrifice. No. సో చాలా మంది దీన్ని ఏమనుకుంటారంటే ఒక బలిగా వాళ్ళు చూస్తారు. It's not a sacrifice. అది బలి కాదు. Abraham is making a covenant with God. అబ్రహాము దేవుడితో ఒక నిబంధన చేసుకుంటూ ఉన్నాడు. In the covenant, in the old period, that period, when they make a covenant, they used to bring one animal and cut the animal into two pieces and keep the two pieces face to face. Then the two covenant people who are engaged in covenant, they walk in the middle of this covenant, in the middle of this animal. ఓకే పాస్టర్. Okay, చూడండి, అదే పాతకాలంలో నిబంధనను ఎలా చేసేవాళ్ళు అంటే ఒక జంతువుని తీసుకొని అది 2 భాగాలుగా నరికి అవి ఒకదానికొకటి ఎదురుగా పెట్టి ఈ నిబంధనతో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఆ యొక్క జంతువుల మధ్యలో నుంచి వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. Amen. Amen. Like that they used to they used to establish the covenant. అలా వాళ్ళు నిబంధనని స్థిరపరిచేవాళ్ళు. Now verse 17. అది 17వ వచనము. And it come to pass when the sun went down and it was dark, that behold, there appeared a smoking oven and a burning torch that passed between those pieces. అయితే మనం చూసినట్లయితే 17వ వచనంలో మనం మాటను చూస్తూ ఉన్నాము. మరియు ప్రొద్దుబూకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న అగ్ని జ్వాలను కనబడి ఆ యొక్క ఖడ్గముల మధ్య నడిచిపోయెను. Who came? ఎవరు వచ్చారు? The presence of God.
దేవుని యొక్క సన్నిధి. Amen. Amen. There appeared a smoking oven and a burning torch that passed between those pieces. అక్కడ కటిక చీకటి ఉన్నప్పుడు రాజుచున్న పోయి అగ్ని జ్వాలయును కనబడి ఆ ఖడ్గముల మధ్య నడిచిపోయెను. You got the అర్థమైందా అండి? Here God is making a covenant with Abraham. దేవుడు అబ్రహాముతో ఒక నిబంధన చేసుకుంటున్నాడు. This is not the system of heaven. ఇది పరలోకం యొక్క సిస్టమ్ కాదండి. It was a system practiced in that period, Abraham's period. అయితే అబ్రహాము సమయంలో నిబంధన చేసుకునే వాళ్ళు ఈ సాంప్రదాయాన్ని పాటించేవాళ్ళు. Amen. ఆమేన్. It was a system already existing in that place. అయితే ఆ యొక్క నిబంధన చేసుకునే విధానము అక్కడ వాళ్ళు చేసుకునే వాళ్ళు ఆల్రెడీ. God also followed according to the desire of Abraham. అయితే అబ్రహాము యొక్క హృదయ వాంఛని బట్టి దేవుడు ఆ పద్ధతిని దేవుడు అనుసరించాడు. And established the covenant with Abraham. ఆ దేవుడు అబ్రహాముతో ఆ నిబంధనని ఏర్పరిచాడు. Now I'll show you one more scripture, then you will understand the seriousness of breaking the covenant. అయితే ఇంకొక వాక్యాన్ని చూద్దాం. ఆ నిబంధనను ఉల్లంఘించినప్పుడు ఏం జరుగుతుంది? Jeremiah 34:18. యెరెమియా గ్రంథం 34వ అధ్యాయం 18వ వచనము. Okay, so many centuries later, now Abraham's descendants went to Egypt, then the time of Moses they came back, then the time of prophet judges done, then the prophets done, end of their king's time, end of the king, like a king of Zedekiah. చూడండి, చాలా సంవత్సరాల తర్వాత మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు వాగ్దాన భూమికి వెళ్ళారు. వాగ్దాన భూమి తర్వాత న్యాయాధిపతులు వచ్చారు. న్యాయాధిపతుల తర్వాత రాజులు వచ్చారు. ఈ రాజుల తర్వాత చివరి భాగంలో, రాజుల పాలనలో చివరి భాగంలో ఈ విషయం జరుగుతూ ఉంది. Okay, their people made a covenant, the kings and what would you call people. Big people, they made a covenant for the to release the property of ordinary people. They used to capture all the property of the ordinary Normal people, yes. and they took a decision that we are going to relieve all their properties. అయితే ఇక్కడ వాళ్ళు ఒక నిబంధనకు వస్తున్నాడు. అక్కడ రాజులు, అక్కడ కొంచెంమంది పెద్దవాళ్ళు, వీళ్ళందరూ కలిసి ఒక నిబంధనలోకి వస్తున్నారు. నిబంధన ఏంటంటే సామాన్య ప్రజల యొక్క ఆస్తులు అప్పుడు రాజులు తీసేసుకునేవాళ్ళు. కానీ ఆ యొక్క ఆస్తులన్నీ, సామాన్య ప్రజలకు చెందిన ఆస్తులన్నీ విడుదల చేయడానికి ఒక నిబంధన చేసుకుంటూ ఉన్నారు. So they made a covenant. వాళ్ళు ఒక నిబంధన చేసుకున్నారు. How they made the covenant? ఎలా వాళ్ళు చేసుకున్నారు? We read Jeremiah 34:17. అయితే యెరెమియా గ్రంథం 34వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. Okay, we read 18, okay? 18వ వచనం చూద్దామండి. And I will give the men who have transgressed my covenant, listen, my covenant, who have not performed the words of the covenant which they made before me when they cut the calf in two and passed between the parts of it, the princes of Judah, the princes of Jerusalem, the eunuchs, the priests, and all the people of the land who passed between the parts of the calf. ఓకే, అక్క చదువుతారా 18, 19 వచనాలు? You got the point? అర్థమైందా అండి మీకు? See, they made a covenant which Abraham made, same system, after many centuries also they are practicing the same system of making covenant. చూడండి, అనేక సంవత్సరాల తర్వాత కూడా
అబ్రహాము ఏ రకంగా అయితే నిబంధన చేశాడో ఇక్కడ రాజులు కూడా అదే ప్రకారంగా వాళ్ళు నిబంధన చేస్తూ ఉన్నారు. They cut a calf and they walked in between the two pieces of that animal and they declared the covenant. చూడండి, అక్కడ అబ్రహాము ఎలాగ చేశాడో వీళ్ళు కూడా ఒక ఏమంటారు, ఒక దూడను తీసుకుంటున్నారు, దాన్ని 2 భాగాలుగా చేస్తూ ఉన్నారు, ఒకదానికోటి ఎదురుగా పెడుతున్నారు, దాని మధ్యలో వాళ్ళు నడుచుకుంటూ పోయి ఆ నిబంధన చేస్తున్నారు. But they have violated the covenant. కానీ వాళ్ళు ఆ యొక్క చేసిన నిబంధనని వాళ్ళు ఉల్లంఘించారు. Then God is telling, I am going to judge you all. అయితే దేవుడు ఏమన్నాడు, ఆ నిబంధనను ఉల్లంఘించిన వారందరినీ తీర్పు తీరుస్తాను అంటున్నాడు. If you read the whole portion, you can see a severe judgment God said against these people. అయితే మీరు జాగ్రత్తగా కింద చదివినప్పుడైతే దేవుడు తీర్పుని ఆ నిబంధన ఉల్లంఘించిన వారి మీద తీసుకొస్తున్నాడు. Amen. ఆమేన్. This is called the blood covenant. ఇది రక్తముతో కూడిన నిబంధన. They cut an animal and shed the blood and walk through in between the two pieces of the animal's body and make the covenant, declare the oath, declare the promises. చూడండి, వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళు ఒక దూడని, ఒక జంతువుని 2 భాగాలుగా చేసి రక్తము చిందించి ఆ 2 భాగాలు ఎదురెదురుగా పెట్టి వారిటి మధ్యలో నడుచుకుంటూ పోయి వాళ్ళు నిబంధనతో కూడిన ఏమేమైతే ఒప్పందాలు చేసుకున్నారో అవన్నీ అక్కడ మాట్లాడేవారు. Amen. ఆమేన్. If you violate that covenant, ఆ యొక్క అక్కడ మాట్లాడినట్లుగా ఉన్న ఆ యొక్క నిబంధనను ఉల్లంఘిస్తే the same thing is going to have the same punishment. The way they cut the animal, the same punishment, death punishment is going to come upon these people. ఒకవేళ ఆ యొక్క నిబంధనను ఉల్లంఘిస్తే ఆ ప్రజల మీద అదే తీర్పు వాళ్ళ మీదకి వచ్చేది. Death punishment, death sentence. అది మరణముతో కూడిన తీర్పు, మరణ శిక్ష వాళ్ళకు వచ్చేది. That is the consequence of violation of the covenant in the Holy Bible. అది నిబంధనతో కూడిన ఉల్లంఘన చేసినప్పుడు దేవుడిచ్చే తీర్పు. Amen. Even in the Old Testament, if the patriarch say something, they won't change it. I said it, I cannot change my word. అయితే ఆ పాత నిబంధనలో ఒకవేళ ఎవడైనా రాజు మాటిస్తే నేను మళ్ళీ దాన్ని మార్చలేను, ఆ శాసనాన్ని మార్చలేను అని చెప్పేవాళ్ళు. ఎస్, Anyone, ఎవరైనా సరే, any godly people, ఏ యొక్క మా దైవజనులు కానీ ఒకసారి మాట ఇచ్చిన తర్వాత నేను ఆ శాసనాన్ని, ఆ మాటని మార్చలేను అని they చెప్పేవాళ్ళు. never change the word. వాళ్ళు మాటని మార్చలేదు. Are you with me? మీరు నాతో ఉన్నారా? In a covenant marriage, we come before God and by witnessing of God's presence and church, we are speaking oath, covenant, oath and promises. We cannot change it. చూడండి, మనము నిబంధనతో కూడిన వివాహము జరిగినప్పుడు మనం దేవుడి సన్నిధిలోకి వచ్చి అనేక ఒప్పందాలు, అనేక వాగ్దానాలు చేస్తున్నాం, అనేక మాటలు మనం ఒప్పుకుంటున్నాం. ఆ మాట్లాడిన మాటలు ఏవి కూడా మనం మార్చకూడదు. Amen. ఆమేన్. In today's world, we have no value for words. ఈరోజు ఈ లోకంలో మనం మాట్లాడిన మాటలకే మనము విలువనివ్వము. No, you see how much the world has been changed. ఎంతగా లోకం మారిందో చూడండి. In that Old Testament period, I'm not talking about not only for godly people, other people also. If they say something, they won't change it. చూడండి, పాత నిబంధన కాలంలో ఏ కాలంలో అయినా పర్లేదు, వాళ్ళు ఒక మాట చెప్తే ఆ మాటని మార్చేవారు కాదు. But think about this generation. ఈ యొక్క తరాన్ని చూడండి. Hello, are you with me? నాతో ఉన్నారా? There is no value for their words. వాళ్ళు చెప్పిన మాటలకి వాళ్ళు విలువనివ్వరు. Morning they speak something, noontime they change. ఉదయం మాట మాట్లాడతారు, మధ్యాహ్నం మార్చేస్తారు. Even our politicians, వీళ్ళంతా రాజకీయ నాయకులు. they say big words in the morning, in the evening they change it. అదే ఈ రాజకీయ నాయకులు పెద్ద మాటలు పొద్దున మాట్లాడతారు, సాయంత్రానికి మార్చేస్తారు. Have you seen the seriousness of violating God's covenant?
అయితే మీరు దేవుని యొక్క నిబంధన ఉల్లంఘించినప్పుడు మనకు ఏం జరుగుతుందో ఒకసారి గమనించారా? God is the witness among the two. ఎందుకంటే ఆ నిబంధనకి వారిద్దరి మధ్యలో దేవుడే సాక్షిగా ఉంటూ ఉన్నాడు. God never changes his word. దేవుడు తన మాటను ఎప్పుడు కూడా మార్చడు. That's why I tell the people, when you pray, don't pray this and that before God. అందుకే ప్రజలు చాలామంది చెప్తాను, నువ్వు దేవుడి సన్నిధిలోకి వచ్చినప్పుడు అది ఇదని మీరు ఉట్టిగా ప్రార్థన చేయొద్దు. I will do this, I will go for there. You won't do it. Don't అయితే say like that. దేవుడి దగ్గరికి వస్తారు, ప్రభువా నేను అది చేస్తాను ఇది చేస్తానని చాలా మొక్కుబడులు చేసుకుంటారు. We say big prayer before God. దేవుడి దగ్గర పెద్ద ప్రార్థన చేస్తాము. హలో ఉన్నారా అండి? Understand about covenant in the Holy Bible. అయితే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనకి నిబంధన గురించి అర్థం చేసుకోవాలి. You cannot change, you cannot violate it. ఆ కాలంలో వాళ్ళు మార్చేవాళ్ళు కాదు ఎప్పటికి కూడా. Hallelujah. Hallelujah. We're talking about covenant marriage mindset. మనము ఆ యొక్క నిబంధనతో కూడిన మనస్తత్వం గురించి మాట్లాడుతున్నాం. Whatever problems I see in my spouse, I need to solve it. I should stand with her. అయితే నా యొక్క కుటుంబ జీవితంలో నా భర్తతో కానీ నా భార్యతో కానీ ఇలాంటి సమస్యలు వచ్చినా నేను నిలబడి ఆ సమస్యలను పరిష్కరించే వాళ్ళుగా ఉండాలి. So no escape clause in covenant marriage. అయితే నువ్వు తప్పించుకునే వాళ్ళలాగా ఉండకూడదు. In contract marriage, divorce is always an option. ఒప్పందంతో కూడిన మా వివాహంలో నీ విడాకులు ఎప్పుడైనా తీసుకోవచ్చు. If you don't like, okay, you go your way, I go to my own way. నీకు ఇష్టం లేకపోతే నీ దారి నువ్వు పో, నా దారి నేను పోతా. Hallelujah. హల్లెలూయా. Another important point, ఇంకొక ముఖ్యమైన విషయము, in a covenant marriage, there is no keeping score of each other mistakes. అయితే ఈ యొక్క నిబంధనతో కూడిన వివాహ జీవితంలో ఒకరి తప్పులని ఒకరు దాచిపెట్టుకోరు. You know keeping score? We never keep their previous mistake. అయితే వాళ్ళ యొక్క ఇంతకుముందు చేసిన తప్పులని ఎప్పుడు కూడా మనము గుర్తుపెట్టుకోము. Okay? In a contract marriage, there is no forgetting each other's mistakes. అయితే ఈ యొక్క ఒప్పందంతో కూడిన వివాహంలో ఒకరి తప్పులు ఎప్పుడు ఒకరు మర్చిపోరు. Amen. ఆమేన్. Grace and forgiveness must flow freely in a healthy marriage. ఈ యొక్క మంచి వైవాహిక జీవితంలో కృప ఇంకా మన్నించడం అనేది చాలా స్వేచ్ఛగా మనము మన కుటుంబ జీవితంలో వాడుకోవాలి. If you tell me to write down the mistakes of my wife, I could write 10,000s and 10,000s. అయితే ఒకవేళ భార్య చేసిన తప్పులు రాయమంటే నేను ఒక 10,000 పేపర్లు రాస్తాను. Maybe she can write out lakhs and lakhs of my mistakes. ఇక నా గురించి లక్ష పేజీలు రాస్తుంది. Amen. ఆమేన్. But in a covenant marriage, we never keep the records of previous mistake. నిబంధనతో కూడిన వివాహ జీవితంలో మనము వాళ్ళ తప్పులు ఏవి కూడా మనము గుర్తుపెట్టుకోము, రాసుకోము. So in the contract marriage, we use the past mistake as ammunition in future fight, future disagreement. అయితే ఈ ఒప్పందంతో కూడిన వివాహంలో మనము వాళ్ళు చేసిన పాత తప్పులన్నీ ఒక ఆయుధాలుగా మనము కొట్లాడటానికి వాడుకుంటాము. 30 years marriage over. 30 years marriage over. 30 years marriage is over. 30 సంవత్సరాల వివాహ జీవితం అయిపోయింది. And this is the 31st year, wedding day, wedding anniversary. 31 సంవత్సరం వెడ్డింగ్ యానివర్సరీ జరుగుతుంది. But you fought each other that day. ఆ రోజు ఇద్దరు కొట్లాడుకున్నారు. Now you start speaking the very first day of marriage, whatever things happened last 30 years and fighting each other. ఆ చిన్న గొడవ ఎక్కడ దాకా దారితీస్తుందంటే ఫస్ట్ సంవత్సరం ఏదో తప్పులు జరిగాయి, గొడవ పడ్డారు, అక్కడి నుంచి తీసుకొచ్చి 30 సంవత్సరాలు జరిగిన విషయాలన్నీ తీసుకొస్తారు. There's a difference between covenant marriage mindset and contract marriage mindset.
సో నీవు ఈరోజు ఒప్పందంతో కూడిన మనస్తత్వం కలిగి ఉన్నావా, లేకపోతే నిబంధనతో కూడిన మనస్తత్వాన్ని కలిగి ఉన్నావా? So this is a very good and advice for everyone. Never keep past mistakes. చూడండి, మీ అందరికీ నా సలహా ఏంటంటే, మీ గతంలో ఏం జరిగిందో, గతంలో ఏం తప్పులు జరిగాయో ఇద్దరూ గుర్తుపెట్టుకోకూడదు, ఇద్దరూ ఉంచుకోకూడదు. Even if that is in your memory, don't speak it out when you have a problem. ఒకవేళ నీ జ్ఞాపక శక్తిలో అవి ఎక్కడో ఉన్నా కానీ గొడవలు జరిగినప్పుడు ఆ పాత AK-47 అని తీసుకురావద్దు. I know always you are like that. మీరు ఎప్పుడు అలాంటి వారు నాకు తెలుసు. Last month also you did the same to me. గత నెల కూడా నాకు ఇట్లాగే చేశావు. Still I remember 10 years ago you did to me the same thing. ఈ 10 సంవత్సరాల కింద కూడా నాతో అలాగే చేశావు నువ్వు. Amen. Amen. That is not a covenant marriage mindset. అది నిబంధనతో కూడిన మనస్తత్వము కాదు. Are you getting my point? మీకు అర్థమవుతుందా అండి? We need to get a covenant marriage mindset in నిబంధనతో కూడిన మనస్తత్వంలోకి మనం రావాలి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. We need to see how God sees the problems. అయితే దేవుడు సమస్యను ఎలా చూస్తాడో మనం అలా చూడగలగాలి. Amen. Amen. And we need to understand the way, we need to solve the problem the way how God solved the problem. అయితే దేవుడు ఎలాగైతే సమస్యని పరిష్కరించాడో మనం అలా పరిష్కరించే వారిగా ఉండాలి. Word of God says that the one who make peace, they are called sons of God. ఎవరైతే శాంతి స్థాపకులు ఉంటారో వాళ్ళు దేవుని కుమారులు అని రాయబడింది. Amen. What's our responsibility in the marriage? మన వివాహ జీవితంలో మనం ఏం చేయాలి? What is our responsibility in the marriage? మన వివాహ జీవితంలో మన బాధ్యత ఏంటి? Make peace. మనం శాంతిని స్థాపించాలి, సమాధాన పడాలి. Not peace. Not tear into pieces. అయితే మనము శాంతి స్థాపకులుగా ఉండాలి, కానీ దాన్ని ముక్కలు చేయొద్దు వివాహ జీవితాన్ని. Hallelujah. Hallelujah. హల్లెలూయా. We need more grace in the heart to make peace in our marriage. మన కుటుంబ జీవితంలో శాంతిని స్థాపించుకోవడానికి, సమాధాన పడడానికి మన జీవితంలో చాలా దేవుని కృప కావాలి. It is very easy to destroy a marriage. నీ వివాహ జీవితాన్ని నాశనం చేసుకోవడం చాలా సులువు. With one word you can destroy your marriage. ఒక్క మాటతో ఆ కుటుంబ జీవితాన్ని నాశనం చేసుకోగలుగుతాం. Amen. Amen. You don't need much effort to destroy a marriage. మీ ఒక వైవాహిక జీవితాన్ని నాశనం చేసుకోవడానికి మీరు పెద్దగా శ్రమ పడనవసరం అవసరం లేదు. Because of one anger, ఒక చిన్న కోపం, because of one negative word, ఒక చిన్న నెగటివ్తో కూడిన మాట, because of one negative action, నీవు నెగటివ్గా చేసే ఒక చిన్న పని you can destroy your marriage. నీ యొక్క వైవాహిక జీవితాన్ని నాశనం But చేసుకోవచ్చు. to build up the marriage కానీ అదే వివాహాన్ని కట్టాలి అంటే is not easy. అది సులువైనది కాదు. You have to work on your marriage. నువ్వు నీ ఆ యొక్క వివాహ జీవితం కోసం పని చేయాలి. You spend your time on your marriage. ఆ యొక్క వివాహ జీవితంలో సమయాన్ని కేటాయించాలి. You study very well about marriage. ఆ యొక్క వివాహ జీవితం గురించి బాగా చదవాలి, నేర్చుకోవాలి. You have to pray for your life partner. నీ యొక్క భాగస్వామి కోసం ప్రార్థన చేయాలి. You have to bless your life partner. నీ భాగస్వామిని ఆశీర్వదించాలి. And you have to lead them for deliverance and healing. వాళ్ళని కూడా స్వస్థతలో, విడుదలలో నడిపించాలి. Slowly you develop the person. చిన్నగా ఆ వ్యక్తి నీ భాగస్వామి నీ దారిలోకి వస్తాడు. Come on. హలో. Without building up a person, you cannot build up the marriage. నీవు ఒక వ్యక్తిని కట్టకుండా నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోలేవు. When I say build up the marriage, doesn't mean that you are buying things and pleasing your partner. It's not like that.
You're building up the person. అయితే మీరు బిల్డింగ్ అప్ అంటే మీరు అనుకోవద్దు, కట్టడం అంటే మీరు అనుకోవద్దు అపార్ట్మెంట్ కట్టడమో, ఇంట్లో అది కొనడమో ఇది కొనడమో అది అనుకోవద్దు మీరు. అది ఒక వ్యక్తిని కట్టడము. My responsibility to build up my wife. నా యొక్క బాధ్యత ఏంటంటే నా భార్యని నేను కట్టాలి. Only I know what is her mistakes. ఎందుకంటే నాకే తెలుసు నా భార్యలో ఏం తప్పులు ఉన్నాయో. Or God reveals me her mistakes. దేవుడు నాకే ఆమె తప్పుల గురించి చూపుతాడు. And I need to pray for her. నేను ఆమె గురించి ప్రార్థన చేయాలి. I need to lead her to deliverance and healings. ఆమెను నేను స్వస్థతకి విడుదలకి వాళ్ళని నడిపించాలి. Both spiritually, emotionally, mentally, I need to support her. అది ఆమెని ఆధ్యాత్మికంగా, శారీరకంగా, ఇంకా భావోద్రేక పరంగా అన్ని విషయాల్లో వాళ్ళని నేను సపోర్ట్ చేసే విధంగా ఉండాలి. Amen. Building up a marriage means building up the person. నేను నా వివాహ జీవితాన్ని కట్టడము అంటే ఒక వ్యక్తిని కట్టడం అని అర్థము. హల్లెలూయా. Don't think it's an easy task. అది చాలా సులువైన పని అని మీరు అనుకోవద్దండి. Don't think that easily a person will grow up. ఉట్టిగా వ్యక్తి పెరుగుతాడని మీరు అనుకోవద్దు. If you eat the food, body will grow up. మంచిగా అన్నం తింటే మనం శరీరం లావైతుంది. I'm talking about the character. నేను వ్యక్తిత్వం గురించి మాట్లాడుతున్నాను. I'm talking about transforming their emotions and mind. నేను వాళ్ళ యొక్క మనసు ఇక వాళ్ళ భావోద్రేకాలు మారడం గురించి మాట్లాడుతున్నాను. Hallelujah. హల్లెలూయా. So you need to spend your time. You need to spend your effort. You need to spend your money, everything to enhance your marriage. నీ ఒక కుటుంబాన్ని నువ్వు కట్టుకోవడానికి నువ్వు సమయాన్ని వెచ్చించాలి. నువ్వు వాళ్ళతో మాట్లాడాలి. కొన్ని డబ్బును కూడా వెచ్చించాలి. Hallelujah. హల్లెలూయా. Once in twice in 1 year, go for a marriage training program, retreat, or whatever you call it. We say marriage workshop or family retreat, whatever it may be. Go for that. కొన్ని రోజులు అవగాహన వచ్చేంత వరకు ఇలాంటి మ్యారేజ్ వర్క్షాప్స్ కావచ్చు, రిట్రీట్స్ కావచ్చు, ఇలాంటి సెమినార్స్ కావచ్చు, మీరు వెళ్ళండి. And read some good books which talks about good marriage. మంచి వివాహ జీవితం గురించి మాట్లాడే మంచి పుస్తకాలు మీరు చదవండి. Amen. ఆమేన్. Please don't think that without putting an effort you can develop, you can enhance your marriage. మీరు ఏ ప్రయాస చేయకుండా మీ యొక్క కుటుంబాన్ని కట్టుకుంటాం అనుకోకండి. Hallelujah. హల్లెలూయా. Next point. మరొక పాయింట్, In a covenant marriage, couples work with mutual respect through disagreement. అయితే ఈ యొక్క నిబంధనతో కూడిన వివాహ జీవితంలో ఇద్దరు భార్యాభర్తలు భేదాభిప్రాయాలు ఉన్నా కానీ వాళ్ళు ఒకరి మీద ఒకరి గౌరవంతో వాళ్ళు కలిసి పనిచేసి కలిసి జీవిస్తారు. There will be disagreement in a marriage. ఖచ్చితముగా ఒక వివాహ జీవితంలో భేదాభిప్రాయాలు ఉంటాయి. Amen. Because Amen. my temperament and my wife's temperament is entirely different. ఎందుకంటే నా ఆలోచన విధానము, నా భార్య ఆలోచన విధానము ఖచ్చితంగా వేరుగా ఉంటుంది. So there will be disagreement in many areas of our life. చాలా విషయాల్లో ఈ యొక్క భేదాభిప్రాయాలు ఉంటాయి. You have to say your disagreement. అయితే ఖచ్చితంగా ఆ భేదాభిప్రాయం గురించి నువ్వు చెప్పాలి. But we work together in mutual respect. కానీ ఒకరి మీద ఒకరి గౌరవంతో ఆ భేదాభిప్రాయాలను తీసేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. Though we have a disagreement in many areas, but we understand together and with mutual respect we work together. చూడండి, ఇద్దరికి భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ ఒకరి మీద ఒకరి గౌరవంతో ఆ భేదాభిప్రాయాలను కూర్చొని మాట్లాడుకొని దాన్ని సరిచేసుకుంటాం. Amen. Amen. But in a contract marriage, కానీ ఒప్పందపు వివాహంలో individuals try to win the argument against their spouse. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు నాదే గెలవాలి అన్నట్లుగా వాళ్ళు పోట్లాడుతూ ఉంటారు. Amen. ఆమేన్. You got the point? అర్థమైందా అండి? In a contract marriage, individuals try to win the argument against their spouse. అయితే ఈ యొక్క ఒప్పందంతో కూడిన వివాహ జీవితాల్లో వాళ్ళు నా మాటనే నెగ్గాలి, నా మాటనే వినాలి అన్నట్లుగా వాళ్ళు పోట్లాడుతూ ఉంటారు. Amen. Please listen this point. ఈ జాగ్రత్తగా ఈ పాయింట్ వినండి. In marriage,
there will never be a winner and a loser in your disagreements. అయితే ఎప్పుడైనా వివాహ జీవితంలో ఒకరు గెలుపు ఒకరు ఓటము అంటూ ఏముండదండి. భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు There will never be a winner and a loser in a disagreement. ఆ భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు ఒక వ్యక్తి గెలవడము ఒక వ్యక్తి ఓడిపోవడం అంటూ ఏముండదు. Never think that I have to win. ఎప్పుడు కూడా అనుకోవద్దు నేను అన్ని విషయాల్లో నేనే గెలవాలి. There is no winner, no loser in the marriage. గెలవడము ఓడిపోవడము అంటూ ఏమి ఉండదు. Amen. ఆమేన్. You are partners in everything. మీరు అన్నిట్లలో సరి సమానులు. So you will always win together or lose together. మీరు ఇద్దరు కలిసి అన్ని విషయాల్లో గెలుస్తారు, లేకపోతే మీ ఇద్దరు కలిసి అన్ని విషయాల్లో ఓడిపోతారు. Is it హలో, clear? అర్థమైందా? You are partners in everything. మీరు అన్ని విషయాల్లో సరి సమానులు. So you will always win together or lose together. మీరు ఎప్పుడైనా కానీ ఇద్దరు కలిసి గెలుస్తారు, మీరు ఇద్దరు కలిసి ఓడిపోతారు. Amen. ఆమేన్. If my wife fail, that is my failure. ఒకవేళ నా భార్య ఓడిపోతే నేను ఓడిపోయినట్లే. Because of my anger or my, wrongdoings, if he is suffering emotionally, physically sick, I had to bear. It's my loss. చూడండి, నా భార్య అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు సమస్యలతో ఉన్నప్పుడు అది నా వైఫల్యం, నేను దాని గురించి పని చేయాలి. There's no loser and no winner in marriage. సో కుటుంబ జీవితంలో గెలుపు ఓటములు అనేవి ఏమీ ఉండవు. 2 more points I want to explain now. ఇంకా రెండు విషయాలు చెప్తాను మీకు. Then we'll go for tea break. రెండు విషయాల తర్వాత మనము చాయ్కి పోదాం. In a covenant marriage, couples believe that marriage is primarily about serving. అయితే ఈ యొక్క నిబంధనతో కూడిన వివాహ జీవితంలో వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందంటే నేను ఎలాగూ సేవ చేయగలను అన్న మనస్తత్వంతో ఉంటారు వాళ్ళు. Amen. Amen. In a covenant marriage, couples believe that marriage is primarily about serving. అయితే ఈ యొక్క నిబంధనతో కూడిన వివాహ జీవితంలో వాళ్ళ ఆ ఇద్దరు కూడా ఏమని నమ్ముతారు అంటే నేను ఎలా సేవ చేయగలను. In a contract marriage, couples believe marriage is about to getting. అయితే ఈ యొక్క ఒప్పందంతో కూడిన వివాహ జీవితంలో నేను ఏం పొందుకుంటాను వారి నుంచి అని ఆలోచిస్తారు. It's a big difference between serving and getting. ఈ ఇద్దరి మధ్యలో పెద్ద వ్యత్యాసం ఉందండి. ఒకరేమో సేవ చేయాలని ఆలోచిస్తారు, ఒకరేమో వాళ్ళ నుంచి ఏం పొందుకోవాలని ఆలోచిస్తారు. Selfishness destroy marriages. మీకు కూడా తెలుసా అండి, స్వార్థము వివాహ జీవితాలను నాశనం చేస్తుందని. Selfishness destroy marriages. స్వార్థము వివాహ జీవితాలను నాశనం చేస్తూ ఉంది. Nearly every cause of divorce is rooted in selfishness. ప్రతి విడాకుల వెనుక మనకు ఒక స్వార్థం కనబడుతుంది. Amen. Amen. Selfishness is a very most important problem in marriage. ఈ కుటుంబ జీవితంలో వైవాహ జీవితంలో స్వార్థం అనేది చాలా ప్రమాదకరమైంది. Amen. Amen. So in contract marriage, people say, what do I get? ఈ యొక్క ఒప్పందంతో ఉన్న ఈ యొక్క వివాహ జీవితంలో నాకు ఏమొస్తుంది అని ఆలోచిస్తారు. What do I get? నాకు ఏమొస్తుంది అని ఆలోచిస్తారు. In a covenant marriage, నిబంధనతో కూడిన వివాహ జీవితంలో what can I give? నేను ఏమి ఇవ్వగలుగుతాను అని ఆలోచిస్తారు. Amen. Amen. What can I give? నేను ఏమి ఇవ్వగలుగుతాను. In a contract marriage, ఒప్పందంతో కూడిన వివాహ జీవితంలో always we listen like this statement. అయితే మనం ఇలాంటి విషయాలను వింటాము. This is mine. ఇది నాది. This is mine. ఇది నాది. My property. నా ఆస్తి. My money. నా డబ్బు. My house. నా ఇల్లు. My children. నా పిల్లలు. My job. నా ఉద్యోగము. My bank account. నా బ్యాంక్ అకౌంటు. My relatives. నా బంధువులు. Have you heard like this? ఇలాంటి మాటలు విన్నారా? మనం అనేవే. It's mine. అది నాది.
selfishness. అది స్వార్థం. But in covenant marriage, నిబంధనతో కూడిన వివాహ జీవితంలో always you hear this term, this is ours. ఇది మనది అంటారు. That's the covenant mindset. అది నిబంధనతో కూడిన వివాహ జీవితము. Not mine, నాది కాదు, ours. మనది. Can you see the difference between covenant marriage mindset and contract marriage mindset? చూడండి, నిబంధనతో కూడిన మనస్తత్వము, ఒప్పందంతో కూడిన మనస్తత్వాన్ని ఒకసారి వ్యత్యాసం తెలిసిందా మీకు? Hallelujah. ఎస్సా నోనా? One more point. ఇంకొక మాట, In a covenant marriage, నిబంధనతో కూడిన మా వివాహ జీవితంలో couples believe their marriage is a sacred partnership. Sacred. ఓకే. Partnership. అయితే ఈ యొక్క నిబంధనతో కూడిన వైవాహ జీవితం నిబంధనతో వైవాహ జీవితంలో వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది ఒక పవిత్రమైన బంధము అనుకుంటారు. In every marriage solemnization, I repeat this word. అయితే ప్రతిసారిని వివాహము చేసినప్పుడు నేను ఈ మాటని ఎక్కువ చెప్తాను. We call it as holy matrimony, right? అది పవిత్రమైన వివాహము. No one else use that word holy matrimony. ఎవరు కూడా ఆ యొక్క పరిశుద్ధమైన వివాహము అని వాడరు. Only we believers use the term holy matrimony. మనం మాత్రమే పరిశుద్ధమైన వివాహము అని అంటాము. Amen. Amen. It's holy. అది పరిశుద్ధమైనది. Because a covenant marriage. ఎందుకంటే అది నిబంధనతో కూడిన వివాహము. And God is the witness in the marriage. ఎందుకంటే ఆ యొక్క వివాహములో దేవుడే సాక్షిగా ఉన్నాడు. In a covenant marriage, couples believe their marriage is a sacred partnership. అయితే ఈ యొక్క నిబంధనతో కూడిన వివాహంలో ఈ దంపతులు ఏం నమ్ముతారంటే అది ఒక పవిత్ర బంధము అని నమ్ముతారు. It's a holy partnership. అది ఒక పరిశుద్ధమైన ఒక బంధము అని వాళ్ళు నమ్ముతారు. Hallelujah. Hallelujah. But in a contract marriage, కానీ ఒప్పందంతో కూడిన వివాహంలో couples believe the relationship is a legal partnership. అయితే ఆ యొక్క సంబంధము ఒక ఏమంటారు న్యాయపరమైన ఒక సంబంధం మాత్రమే నమ్ముతారు వాళ్ళు. They think that it's a legal partnership. అది ఒక న్యాయ సంబంధమైన ఒక బంధంగానే వాళ్ళు చూస్తారు. They cannot think it's a holy matrimony, sacred partnership. వాళ్ళు పరిశుద్ధమైన వివాహం అని కానీ పవిత్రమైన బంధం అని కానీ వాళ్ళు నమ్మరు. Covenant partners nurture their relationship. అయితే ఈ యొక్క నిబంధనతో కూడిన వివాహం జీవితంలో వాళ్ళ యొక్క they nurture it. వాళ్ళు ఆ యొక్క వివాహాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. Our marriage will grow as we build up one another in love. అయితే ఒక్కరితో ఒకరు ప్రేమ కలిగి ఉండటం వల్ల ఆ వివాహ జీవితము ఎదుగుతూ ఉంటుంది. This take place when we value our spouse more than ourselves. ఇది ఎప్పుడు జరుగుతుందంటే మనము మన భాగస్వామిని మనకంటే ఎక్కువగా వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు. Hallelujah. హల్లెలూయా. So before I conclude this session, ఈ యొక్క సెషన్ని ముగించే ముందు I wanted to bring this point into your brain, to your understanding that marriage is a covenant marriage, covenant program. అయితే ఒకటి నేను చెప్పాలనుకున్నాను, వివాహము అనేది ఒక నిబంధనతో దేవుడు ఏర్పాటు చేసింది. Amen. 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 We need a covenant marriage mindset. మనకి నిబంధనతో కూడిన మనస్తత్వము మనం కలిగి ఉండాలి. Amen. Otherwise we cannot bear the mistakes and the problems of our spouses. ఒకవేళ అలాంటి మనస్తత్వం లేకపోతే మన భాగస్వామి చేసే ఆ తప్పులని మనం ఎప్పుడు క్షమించలేము. Hallelujah. హల్లెలూయా. If you have a covenant marriage mindset, you are able to forgive all their trespasses. ఒకవేళ మీకు నిబంధనతో కూడిన మనస్తత్వం నువ్వు కలిగి ఉంటే వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా నువ్వు మన్నించే వారిగా ఉంటావు. Before I conclude this session, I wanted to pray for you all. నేను ఈ యొక్క సెషన్ని
ముగించే ముందు మీ అందరి కోసం ప్రార్థన చేయాలనుకుంటున్నాను. Shall we all stand up in the presence of God? మనందరం కూడా లేచి నిలబడి ప్రార్థన చేద్దామా? I have given you many points, the difference between covenant marriage and contract marriage. మీకు చాలా విషయాలు చెప్పాను. ఒప్పందముతో కూడిన వివాహం అంటే ఏంటి, నిబంధనతో కూడిన వివాహం అంటే ఏంటి. I know you may not remember all this teaching and all these points. నేను చెప్పిన అన్నీ మీకు గుర్తుండకపోవచ్చు. Even I don't expect you to remember all these points. ఇవన్నీ మేము గుర్తుపెట్టుకోవాలని కూడా నేను మీతో ఆశించడం లేదు. Only one important point should go to your understanding. ఒక్కటి మాత్రం మీ యొక్క మనసులోకి వెళ్ళాలి. You are in a covenant marriage. మీరందరూ కూడా నిబంధనతో కూడిన వివాహ జీవితంలో ఉన్నారు. You are in a covenant marriage relationship. మీరు నిబంధనతో కూడిన వివాహ జీవితంలో ఉన్నారు. You are not in a contract marriage relationship. మీరు ఒప్పందముతో కూడిన వివాహ జీవితంలో లేరు. In contract marriage, any time you can withdraw your decision. మీ ఒప్పందంతో చేసిన వివాహంలో ఎప్పుడైనా మీరు ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించవచ్చు. But in a covenant marriage relationship, God is the witness among the marriage, among the couples. So you cannot withdraw from the covenant. అయితే నిబంధనతో కూడిన ఈ యొక్క వివాహ జీవితంలో దేవుడే సాక్షిగా ఉన్నాడు. నీవు అక్కడి నుంచి ఎక్కడ కూడా తప్పించుకొని వెళ్ళలేవు. It's an everlasting covenant. అది శాశ్వతమైన నిబంధన. And also you have to understand the term I given, covenant marriage mindset. అయితే మీరందరూ కూడా నిబంధనతో కూడిన మనస్తత్వానికి రావాలి. You are not having a contract marriage mindset. మీకు ఎవ్వరికి కూడా ఆ ఒప్పందంతో కూడిన మనస్తత్వం ఉండకూడదు. Because the Bible reveals a covenant marriage mindset. ఎందుకంటే బైబిల్ గ్రంథం మనం చదివినప్పుడు నిబంధనతో కూడిన మనస్తత్వం మనకు కావాలి. If you are in a covenant marriage mindset, you will never fail in your marriage. మీరు ఒకవేళ నిబంధనతో కూడిన మనస్తత్వం కలిగి ఉంటే మీ వివాహ జీవితంలో ఎప్పుడు కూడా వైఫల్యం చెందరు. Even if you go through lot of problems in marital life, I tell you, the triune God is there to help you, to develop you, to heal you and restore your marriage. మీకు నిబంధనతో కూడిన వివాహ జీవితంలో అనేక సమస్యలు మీకు వచ్చినప్పటికీ మన త్రియేక దేవుడు అన్నిటి నుంచి మిమ్మల్ని విడిపించి నడిపిస్తాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. I want everyone to receive a covenant marriage mindset. ఇక్కడ ఉన్న వారందరూ కూడా నిబంధనతో కూడిన మనస్తత్వాన్ని పొందుకోవాలని ఆశిస్తున్నాను. We cannot change this covenant. ఈ నిబంధనని మార్చలేము. We cannot change the oath we made before the triune God. దేవుని ముందు మనం చేసిన ఆ యొక్క మాట పట్టుని మనము